సార్ మీరు నా కోసం ఇంత దూరం వచ్చిండ్రా. మా కాలేజ్ మేనేజ్మెంట్ చూస్తే దొరికిపోతారు. అవునా? మీకోసం నేను ఎంత ఎత్తుకినా తెలుసా? నేను నీకోసం ఎత్తుకుతున్నా తెలుసా? ఒక 100 రూపాయలు తీసుకుందామని. ఇప్పుడు నిజం చెప్పుర్రి. అంటే క్లైమేట్ మంచిగా ఉంది కదా, అట్లా బయటకు పోదామని. భయపడుతున్నావు కదా, మరి ఇంత పిరిగిదానివి అయితే ఎట్లా? కాలేజ్ బంగొట్టి ఐస్ క్రీమ్ తినడంలో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? అయినా నీ ఒంటి నిండా రక్తం లేదు, భయం అనుమానం ఇవే ఉన్నాయి. పిరికి పిల్ల. ఎంతైనా ఆడపిల్లనే కదా. దీనమ్మ జీవితం. ముందందరు ఇట్లనే చెప్తారు, 4 మంచి మాటలు చెప్పగానే నిమిషంలో పడిపోతారు. నన్ను అందరితో పోల్చొద్దు, నేను కొంచెం డిఫరెంట్. డిఫరెంట్ అయితే ఓకే, కానీ మరీ ఇట్లా పిరికిదాని లేక ఉండకు. పీరికని మీరు అనుకుంటే సరిపోదు, 100 కారణాలు ఉంటాయి. నువ్వు రావని నాకు తెలుసు, ఏదో టెస్ట్ చేసిన అంతే. ఓ అంతేనా? నేను ఇంకా నిజమేమో అనుకొని నా ఫ్రెండ్కి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. నిజమా? హే ప్లీజ్ 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 పోదామా, పోదాం ప్లీజ్. ఇవాళ కుదరకపోతే రేపు ప్లీజ్ ఒక్క ఐస్ క్రీమ్ తినేసి వద్దాం ప్లీజ్ ప్లీజ్. ఏమో ఏమైంది? ఏమో నాకు తెలియదు. తెలియదేంది? చక్క చెప్పు. ఎవరైనా ఏమని అనుకుంటే కాలేజ్లా నువ్వు నీ కోసం బతుకుతున్నావా, వేరే వాళ్ళ కోసం బతుకుతున్నావా? నీకు నచ్చింది చేస్తావా, వేరే వాళ్ళకి నచ్చింది చేస్తావా? నువ్వేనా, ఇంకెవరైనా? నేను ఒక్క ఐస్ క్రీమ్ కంటే ఎక్కువ తినలేను సార్. 2 సంవత్సరాలు అయిన సినిమా చూసి నాకు సినిమా చూపించడానికి బాగా దూరం తీసుకుపోతున్నారు. థ్యాంక్ యూ, నేను ఈరోజు అస్సలు మర్చిపోను. నేను కూడా. ఇగో అక్కడ అందరూ చిల్లర జనాలు ఉంటారు, ముందే చెప్తున్నా. మరి అసలు నాకు ఆ ఫికరే లేదు. మా ఇంటి దగ్గర ఇంకా చిల్లర మోకాలు ఉంటారు. నేను మీ గురించే ఆలోచిస్తున్నా. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్తోని సినిమాకు పోయినా అని కాలేజ్లో తెలిస్తే అంత ఏమనుకుంటారో. నా కోసం మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. నువ్వు నన్ను సార్ అని వీళ్ళకు అర్థమైందా? ఇదేమన్నా కాలేజా? ఫ్రీగా ఉండు, ఓపెన్గా మాట్లాడు.